ప్రెజెంట్ అయితే మనం తిరుపతి బస్ స్టాండ్ అయితే ఉన్నాము. తిరుపతి బస్ స్టాండ్లో మీరు ఏ షాప్కి వెళ్ళినా సరే, అంటే మీరు ఏ వస్తువు కొన్నా సరే ఎంఆర్పి కంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. అసలు వీళ్ళు ఇంత ధరలకు ఎలా అమ్ముతున్నారు? వీళ్ళను ఇలా అమ్మకుండా మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎంఆర్పి రేట్లకే వాళ్ళు వస్తువులు ఎలా అమ్మేటట్లు చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేస్తాను. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీ తిరుపతి బస్ స్టాండ్లో ఉదాహరణకు ఒక టూత్పేస్ట్ తీసుకోండి, 5 రూపాయలు ఉంటుంది, అది 10 రూపాయలకైతే అమ్ముతూ ఉంటారు. 20 రూపాయల వాటర్ బాటిల్ 25 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. 20 రూపాయల స్ప్రైట్ బాటిల్ 25. అదేదో బాదం పాలు అయితే ఏకంగా 10 రూపాయలు, ఎంఆర్పి కంటే 10 రూపాయలు ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళినామనుకోండి, మామూలు టాయిలెట్కి అయితే 10 రూపీస్, వాష్రూమ్కి అయితే 20 రూపాయలు. మామూలు నార్మల్ బస్ స్టాండ్లో అయితే టాయిలెట్ ఫ్రీ ఉంటుంది, వాష్రూమ్స్కి ఒక 10 రూపీస్ అయితే తీసుకుంటూ ఉంటారు. కానీ తిరుమల బస్ స్టాండ్లో అన్నీ కూడా ఎక్కువ ధరలకు అమ్ముతారు. ఇప్పుడు 20 రూపాయల బ్రష్ అయితే 30 రూపాయలు అమ్ముతున్నారు ఒకేసారి. 5 రూపాయలు లూజ్ వాటరు లీటరు ఇక్కడ 10 నుంచి 12 రూపాయలకైతే అమ్మడం అయితే జరుగుతుంది. నేను ప్రతి షాప్కి వెళ్ళి అడుగుతూ ఉన్నా, ఎందుకు ఇంత ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారు అంటే, వాళ్ళకి ఎక్కువ బాడిగలు ఉన్నాయంట, అందుకు మన మీదనే మోపుతున్నారంట అన్నీ కూడా. నేనైతే వీళ్ళ మీద ఒక కంప్లైంట్ అయితే రైజ్ అయితే చేసినాను. ఇక్కడ ఉన్న ఒక నెంబరు చూపిస్తున్నారు చూడండి, ఆ నెంబర్కి అయితే కాల్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏమంటే ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మినచ్చు, ఈ నెంబర్ కాల్ చేయండి అని ఒక డిస్ప్లే అయితే ఉంటుంది అక్కడ. ఆ నెంబర్కి అయితే కాల్ చేసే వాళ్ళు మీరు షాప్ నెంబరు అలాగే షాప్ పేరు గుర్తుపెట్టుకొని 36 ఎంక్వైరీ దగ్గరికి రండి అని చెప్పినారు. నేను 36 దగ్గరికి వెళ్ళిన ఎంక్వైరీ దగ్గరికి, అంటే కర్నూలు హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, దానికి ఎదురుగానే మనకి ఎంక్వైరీ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేనైతే కంప్లైంట్ అయితే రైజ్ చేసినాను. రైజ్ చేసిన తర్వాత అక్కడున్న మేడం వాళ్ళు చెప్పడం ఏమంటే, మేము కూడా వాళ్ళకి చెప్పి విసుగొచ్చింది, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు తక్కువ అయిపోయినారు. తక్కువ వేయడంతో వాళ్ళ మీద ఫైన్ అనేది పడదు. ఫైన్ పడకపోతే వాళ్ళ ఇష్టానుగుణంగా అమ్మడం అయితే జరుగుతుంది. ముందుగా ప్రయాణికుల్లో మార్పు రావాలని అయితే చెప్పింది మేడము. ఇది ఆమె చెప్పింది అయితే 100% వాస్తవం. వాళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మినప్పుడు మీరు ఏం చేయాలంటే 36 ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి, ప్లాట్ఫామ్ దగ్గర 36 దగ్గర అయితే ఉంటుంది ఎంక్వైరీ, అక్కడికి వెళ్ళి ఆ షాప్ వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయండి. అలా ప్రతి ఒక్కరు కంప్లైంట్ రైజ్ చేయడం వల్ల ఈచ్ కంప్లైంట్కి 2 నుంచి 4 వేల మధ్యలో వాళ్ళకైతే ఫైన్ అయితే పడుతుందంట. అట్లా ఎక్కువ ఫైన్లు కట్టేలోపు వాళ్ళకు విసుగొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఎంఆర్పి రేట్కే అమ్మడం అయితే జరుగుతుంది. అంతేగాని మనం కంప్లైంట్ ఏం రైజ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి చూడండి, 20 రూపాయలే కదా అంటే, నువ్వు బస్ స్టాండ్లో ఎక్కడైనా వెళ్ళి 25కి అమ్ముతారు అని చెప్పడం అయితే జరిగింది. సర్లే అని అతని కళ్ళ ముందే నేను ఎంక్వైరీకి ఫోన్ చేసి కంప్లైంట్ అయితే రైట్ చేసినాను. 36 దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ అయితే నా చేతితో రాసి మేడంకి అయితే సబ్మిట్ అయితే చేసినాను. ప్రతి ఒక్క ప్రయాణికుడైనా సరే ఇక్కడ ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మినారంటే ఖచ్చితంగా వెళ్ళి రైట్ చేయండి. చాలా దారుణంగా ఉన్నాయి రేట్స్ అసలుకి. ఏంది 20 రూపాయల బ్రష్ 30-35 రూపాయలకు కూడా అమ్ముతున్నారండి. మీరు ప్రయాణికులుగా మన బాధ్యత, ఈ ఎంఆర్పి కంటే మరీ అంత దారుణంగా రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు షాప్ బాడిగలు గిట్టకపోతే వేరే షాప్ పెట్టుకుంటారు, వేరే చోటుకు వెళ్ళి. కానీ పెట్టుకోరు, అదే షాప్ కావాలి, ఎందుకంటే లాభాలు ఎక్కువ వస్తున్నాయి కదా. అంటే ఎంఆర్పి ధర కంటే ఎక్కువ, అంటే అధిక లాభంతో పాటు వాళ్ళకి మళ్ళీ ఒక్కొక్క వస్తువు మీద కమిషన్తో కదా. ఇప్పుడు 20 రూపాయలు స్ప్రైట్ అంటే వాళ్ళకి 15 రూపాయలు 16 రూపాయలు 12 రూపాయలు పడి ఉంటుంది. అక్కడ అది లాభమే, ఇది లాభమే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్పి రేట్లకి అమ్మేటట్లుగా చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ప్రతి ఒక్కరూ కూడా కంప్లైంట్ అయితే రైట్ చేయండి. ఆ నెంబర్ ఇస్తున్నారు చూడండి, ప్రతి ఒక్కరు చేయండి. తిరుపతిలో చాలా దారుణంగా ఉన్న రేట్లు. కొన్ని రోజులు అయితే 20 రూపాయల వస్తువు 35 కూడా అమ్మే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. నా యొక్క విన్నపం ఏమంటే, ఎక్కువ ధరలకి విక్రయించే బదులుగా మీరు అక్కడే ఆ షాప్ వాడి ముందే నేను ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయండి. దెబ్బకి వాడు ఎంఆర్పి రేట్కే మనకు అమ్ముతారు. నేను కంప్లైంట్ రైజ్ చేసే లోపు నా వెంట పరిగెత్తుకుంటూ వచ్చి ఎంఆర్పి రేట్కి వేయండి, మీ కంప్లైంట్ రైజ్ చేయకండి అని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇంతలా ఉంటుంది మోసాలు ఇక్కడ. జాగ్రత్తగా అయితే ఉండండి. థ్యాంక్ యూ.